ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడలో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా పార్టీపరమైన సమావేశాల్లోనూ పాల్గొనున్న ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు, టీడీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గుడివాడలో సీఎం పర్యటన రాజకీయంగానూ, పరిపాలన పరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా సీఎం చంద్రబాబు స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతపైన ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా మారనుంది. అనంతరం నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. మధ్యాహ్నం విద్యార్థులతోటి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు లక్ష్యాలపైన విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. యువత అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటుగా వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు. అనంతరం గుడివాడ టీడీపీ నాయకులతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల వంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉంది.